So guys, welcome to my video Telugu Java tutorials. So ఇవాళ మనం chapter 3 లో fourth topic. సో ఫోర్త్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. సో ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అంటే మన ప్రోగ్రామ్లో మన కోడ్లో ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి ట్రాన్స్ఫర్ అవ్వటం. సో ఎలా ట్రాన్స్ఫర్ అవుతామంటే బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్, ఈ రెండు కీవర్డ్స్ వాడి మనం ట్రాన్స్ఫర్ అయితే అవ్వచ్చు. సో ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ స్టేట్మెంట్, వీ కెన్ యూస్ బ్రేక్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. సో ఈ 3 కేసెస్లో మాత్రమే మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి. సో ఎక్కడంటే ఇన్సైడ్ స్విచ్, సో ఇన్సైడ్ ద స్విచ్ మనం యూజ్ చేయొచ్చు. సో స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు. ఇన్సైడ్ ద లూప్స్, సో ఫర్ లూప్స్ కానివ్వండి, వైల్ లూప్ కానివ్వండి, ఇన్సైడ్ ద లూప్స్ మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇన్సైడ్ లేబుల్స్, సో మన ప్రోగ్రామ్లో మనం లేబుల్స్ రాసుకుని ఆ లేబుల్స్ లోపల మనం యూజ్ చేసుకోవచ్చు. అదర్ దెన్ దీస్ 3 స్టెప్స్, ఈ 3 స్టెప్స్ కాకుండా ఇంకెక్కడైనా స్విచ్, లూప్స్, లేబుల్స్ కాకుండా ఇంకెక్కడైనా యూజ్ చేస్తే మన బ్రేక్ స్టేట్మెంట్ మనకి ఎక్సెప్షన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ 3 స్టెప్స్తోనే మనం యూజ్ చేయాలి. సో ఒక్కొక్కటి ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్తో చూద్దాం, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇన్సైడ్ స్విచ్. సో వీ కెన్ యూజ్ బ్రేక్ స్టేట్మెంట్ ఇన్సైడ్ స్విచ్ టు స్టాప్ ఫాల్ త్రూ. టు స్టాప్ ఫాల్ త్రూ అంటే అక్కడితో బ్రేక్ చేయడం. సో అక్కడితో మన ప్రోగ్రామ్ని ఫెయిల్ చేయడం, ఆపేయడం. సో ఈ ప్రోగ్రామ్లో చూస్తే క్లాస్ టెస్ట్ అనే క్లాస్ మనం క్రియేట్ చేసుకున్నాం. అందులో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, దాని లోపల ఎక్స్, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఎక్స్కి మనం 0 అనేది అసైన్ చేసాం. సో స్విచ్ కేస్ మనం ఇక్కడ వాడదాం. స్విచ్ ఎక్స్, సో స్విచ్ ఎక్స్ అంటే 0, కేస్ 0 అయినప్పుడు హలో అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత బ్రేక్ చేసాం. సో ఇక్కడ స్విచ్ ఎక్స్ 0తో మ్యాచ్ అయింది. సో 0, 1 ఈ 2 కేసెస్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అవుట్పుట్ నార్మల్గా హలో హై రావాలి. కానీ మనం ఇక్కడ బ్రేక్ చేసాం కాబట్టి ఈ కేస్ 0తో బ్రేక్ అయిపోయింది. అదే ఈ కేస్ 0 ఇక్కడ మ్యాచ్ అయింది, బ్రేక్ మనం వాడాలా, అప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసి హలో హై రెండు ప్రింట్ అవుతాయి. కానీ ఇక్కడ ఒక హలో మాత్రమే ప్రింట్ అయింది, ఎందుకంటే మనం కేస్ 0తోనే బ్రేక్ చేసేసాం. సో నార్మల్గా స్విచ్ అంటే స్విచ్ కేస్తో మ్యాచ్ అయిన కేస్తో కంటిన్యూ అవుతుంది. సో అదే ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇన్సైడ్ లూప్స్. వీ కెన్ యూజ్ బ్రేక్ స్టేట్మెంట్ ఇన్సైడ్ లూప్స్ టు బ్రేక్ ద లూప్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. సో ఏదైనా కండిషన్తో మన లూప్ని బ్రేక్ చేయాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేస్తాం. సో నార్మల్గా లూప్స్ మన ప్రోగ్రాంలో వాడినప్పుడు ఏదైనా కండిషన్ మనకి ఎన్కౌంటర్ అయితే మనం ఆ లూప్ని బ్రేక్ చేసేయాలి. సో అలాంటి కేసెస్లో మనం ఈ బ్రేక్ అనేది లూప్ లోపల వాడతాం. సో ఇక్కడ కనుక చూస్తే ఫర్ లూప్లో వాడాం. ఫర్ లూప్లో int i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 10, i ప్లస్ ప్లస్. సో ఇది 10 టైమ్స్ ఈ ఫర్ లూప్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఇఫ్ i డబుల్ ఈక్వల్ టు 5, i వాల్యూ 5తో ఈక్వల్ అయితే మనం బ్రేక్ చేసేయాలి. సో ఫస్ట్ i ఈక్వల్ టు 0, 5తో మ్యాచ్ అవ్వాలా. సో i ఈక్వల్ టు 0 ప్రింట్ అవుతుంది. అలా 1, 2, 3, 4 సో ప్రింట్ అవుతాయి. ఆ తర్వాత i ఈక్వల్ టు 5 అంటే i ఇక్కడ వాల్యూ 5 వచ్చినప్పుడు i ప్లస్ ప్లస్తో i డబుల్ ఈక్వల్ టు 5, iని 5తో కంపేర్ చేసుకుంటాం. ఒకటి ఈక్వల్ టు అంటే 0ని అసైన్ చేయడం, డబుల్ ఈక్వల్ అంటే కంపేర్ చేయడం. సో ఇక్కడ కంపేర్ కనుక చేస్తే 5 వచ్చింది. సో బ్రేక్ అయిపోయింది. సో ఈ లూప్ అనేది మనకి బ్రేక్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతాం. సో ప్రోగ్రామ్ అనేది ఇక్కడ టెర్మినేట్ అయిపోద్ది. సో 0 to 4 మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సో అది సో బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్ ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ద లూప్ యూ కెన్ యూస్ బ్రేక్ ఇన్సైడ్ ద లూప్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడ్ లేబుల్ బ్లాక్. సో మన ప్రోగ్రాంలో లేబుల్స్ రాసుకుంటాం. నార్మల్గా ఇన్ జనరల్గా లేబుల్స్ మనం ఎక్కువగా వాడము. బట్ ఇన్ కేస్ ఇఫ్ వీ వాంట్ టు యూజ్ లేబుల్స్, సో మన లేబుల్ని బ్రేక్ చేయాలి అనుకున్నప్పుడు మనం బ్రేక్ అనేది ఈ లేబుల్ లోపల కూడా యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ కనుక చూస్తే ఈ క్లాస్ ఈ టెస్ట్ అనే క్లాస్ లోపల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లోపల మనం ఎక్స్కి 10 వాల్యూ అసైన్ చేసాం. సో L1 అనేది ఒక లేబుల్. సో లేబుల్ ఎలా రాసుకోవాలి? L1 అనే లేబుల్ మీరు ఏమైనా నియమించుకోండి. సో ఈజ్2 అండ్ ఫ్లవర్ బ్రాకెట్స్. సో ఇదంతా ఒక లేబుల్ అయిపోయింది. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఉన్న ఈ ఫోర్ స్టేట్మెంట్స్ మనకి ఈ L1 అనే లేబుల్. సో ఫైనల్గా ఇక్కడ హలో అనేది ప్రింట్ అవుతుంది మనకి ఫస్ట్. సో ఈ బిగిన్ అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఇఫ్ ఎక్స్ డబుల్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ ఒకటి సింగిల్ ఈక్వల్ టు అంటే మన వాల్యూని అసైన్ చేయడం, డబుల్ ఈక్వల్ అంటే వాల్యూని కంపేర్ చేయడం. సో ఎక్స్ వాల్యూ 10, ఈ 10 డబుల్ ఈక్వల్ టు 10. సో 10తో 10 కంపేర్ చేసాం, బ్రేక్. సో కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ అయితే బ్రేక్ అయిపోద్ది. ఈ L1 అనే లేబుల్ మనకి బ్రేక్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతాం ఈ కోడ్లో నుంచి. సో అవుట్పుట్ మనకి బిగిన్ అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఫైనల్ స్టేట్మెంట్ హలో, ఈ రెండు మనకి ఇక్కడ ప్రింట్ అయ్యాయి. అలాగే ఇక్కడ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 కాకుండా ఇంకేదైనా వాల్యూ ఇచ్చుకుంటే సో మనకి ఇక్కడ ఎక్స్తో కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ అవ్వదు. సో మనకి బ్రేక్ అనేది అవ్వదు. బ్రేక్ అవ్వనప్పుడు బిగిన్ అండ్ హలో ఈ 3 స్టేట్మెంట్స్ మనకి ప్రింట్ అవుతాయి. సో ఇన్సైడ్ ద label if we want to use break
బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ యూ కెన్ యూజ్. సో బ్రేక్ అనేది మన ఇక్కడ కోడ్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ మనం బ్రేక్ చేస్తున్నాం ఈ లేబుల్ని. సో అలా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ ద ఓన్లీ ప్లేసెస్. సో ఇందాక చూసాం కదా స్విచ్ కానీ ఫర్ లూప్స్ కానీ లేబుల్స్. సో దీస్ ఆర్ ద ఓన్లీ ప్లేసెస్ యూ కెన్ యూజ్ బ్రేక్ స్టేట్మెంట్. అదర్ దాన్ దట్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీవేర్ యూ విల్ గెట్ కంపైల్ టైమ్ ఎర్రర్. సో ఎక్సెప్షన్ అనేది మనకు వస్తుంది. సో దే ఆర్ టూ థింగ్స్, ఎక్సెప్షన్ అనేది డిఫరెంట్, ఎర్రర్ అనేది డిఫరెంట్. మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్లో చూద్దాం అది. సో ఇక్కడ మనకి కంపైల్ టైమ్ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్లో కనుక చూస్తే ఎక్స్కి 10 వాల్యూ అసైన్ చేసాం. ఆ తర్వాత ఇఫ్ ఎక్స్ డబుల్ ఈక్వల్ టు 10, సో ఎక్స్ వాల్యూ 10 అయితే మన బ్రేక్ చేయమని ఇక్కడ కోడ్. ఆ తర్వాత హెలో అని ప్రింట్ అవ్వాలి. కానీ మనకి ఇక్కడ కంపైల్ టైమ్ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మన ఈ రూల్ ఫాలో అవ్వాలా. మన ఓన్లీ స్విచ్లో కానివ్వండి ఫర్ లూప్ అండ్ లేబుల్స్ ఇందులో మాత్రమే మన బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. అదర్ దెన్ దిస్ మీ ప్రోగ్రామ్లో ఎక్కడైనా యూజ్ చేసుకుంటే మీకు కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది, బ్రేక్ అవుట్ సైడ్ ద స్విచ్ ఆర్ లూప్ అనే ఈ స్టేట్మెంట్తో. సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ స్టేట్మెంట్. సో కంటిన్యూ స్టేట్మెంట్ అంటే సో ఇందాక బ్రేక్లో ఎలాగైతే కేస్తో మన కండిషన్తో మ్యాచ్ అయితే బ్రేక్ అయిపోయింది ప్రోగ్రామ్, ఇక్కడ అదే కండిషన్తో మ్యాచ్ అయితే కంటిన్యూ అవుతుంది. అది ఆ ఇటరేషన్ మాత్రమే స్కిప్ చేసి ఆ కేస్ మాత్రమే స్కిప్ చేసి మిగతా కేసెస్ అన్నీ కంటిన్యూ అవుతాయి. సో అలా మనం కంటిన్యూ అనేది వాడాలి. సో వీ కెన్ యూస్ కంటిన్యూ స్టేట్మెంట్ టు స్కిప్ కరెంట్ ఇటరేషన్ అండ్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ ఇటరేషన్. సో ప్రీవియస్ ప్రోగ్రామ్లో కనుక చూస్తే ఫర్ లూప్లో ఇక్కడ మనం బ్రేక్ వాడాం. సో ఈ ఫర్ లూప్లో 5తో కేస్ ఐ ఈక్వల్ అయితే మనం బ్రేక్ చేసాం కదా. సో అదే ఇక్కడ కంటిన్యూ అనేది వాడితే ఈ 5 అనేది స్కిప్ అయ్యి మిగతాది 6, 7, 8, 9 సో అవన్నీ ప్రింట్ అవుతాయి. సో అలాంటప్పుడు మీ కండిషన్ మ్యాచ్ అయితే ఆ ఇటరేషన్ మాత్రమే స్కిప్ చేస్తుంది, మిగతా కేసెస్ అన్నీ మీకు ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అప్పుడు మనం కంటిన్యూ వాడాలి. బ్రేక్ అయితే అక్కడతో బ్రేక్ చేసేయాలి. సో అదే దీని మీనింగ్. సో ఇక్కడ కనుక ఎగ్జాంపుల్ చూస్తే సో క్లాష్ టెస్ట్ లోపల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మనం ఇంట్ ఎక్స్, సో ఎక్స్కి 2 వాల్యూ అసైన్ చేసాం. సో ఫర్ లూప్ లోపల మన కండిషన్ ఏమి రాసుకున్నామంటే ఇఫ్ ఐ పర్సంటేజ్ ఎక్స్ ఈక్వల్ టు 0 డబుల్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఐ రిమైండర్, ఈ సింబల్ వచ్చేసి రిమైండర్ ఎక్స్, ఇది మనకి ఎప్పుడైతే 0 వస్తుందో డబుల్ ఈక్వల్ టు 0 అప్పుడు మనం కంటిన్యూ చేయాలి. సో ఫస్ట్ ఐ ఈక్వల్ టు 10, సో ఐ ఈక్వల్ టు 10 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఆల్వేస్ 2, సో ఐ ఈక్వల్ టు 0 ఫస్ట్ 0 డివైడెడ్ బై 2, సో మీకు 0నే వస్తుంది. ఇది 0, ఈ రిమైండర్ మనకి ఎప్పుడు 0 వస్తుంది అంటే డివైడెడ్ బై 2 ఏదైతే ఈవెన్ నెంబర్స్ ఉంటాయో 2, 4, 6 ఇవన్నీ మనకి రిమైండర్లో 0 వస్తుంది. ఎందుకంటే డివైడెడ్ బై 2 అవుతాయి, అవి 2తో అవి డివైడ్ అవుతాయి. సో ఇది బేసిక్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ అదే 3 డివైడెడ్ బై 2 చేస్తే 1.5 సంథింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. అలాగే 5 డివైడెడ్ బై 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే మనకి రిమైండర్ ఏదైతే 0 వస్తుందో ఆ కేసెస్లో మనం కంటిన్యూ చేయాలి, అంటే స్కిప్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ 1 డివైడెడ్ బై 2, సో రిమైండర్ మీకు 0 రాదు, ఎందుకంటే 1 డివిజిబుల్ బై 2 కాదు కాబట్టి. ఆ తర్వాత అందుకని మీకు 1 అనేది ప్రింట్ అయింది. 2 డివైడెడ్ బై 2 రిమైండర్, సో ఇక్కడ రిమైండర్ మీకు 0 వస్తుంది, ఎందుకంటే 2 అనేది 2తో డివైజిబుల్. అలాగే 4 2తో డివైజిబుల్, 6 కూడా, 8 కూడా. అండ్ 5, 7 చూసుకుంటే మీకు డివిజిబుల్ బై 2 కాదు, మీకు 1.5, 2.5 వస్తాయి. కానీ ఇక్కడ రిమైండర్లో ఏదో ఒకటి వచ్చింది, 0 కాకుండా ఇంకేదో వచ్చింది కాబట్టి మనం డివిజిబుల్ బై 2 కాదు. అలాంటి కేసెస్లో మనం ప్రింట్ చేయమని. సో అది కేసెస్ ఇక్కడ. సో ఎనీథింగ్ డివైడెడ్ బై 0 ఈజ్ ఆల్వేస్ ఇన్ఫినిటీ, ఇది బేసిక్ మ్యాథమెటిక్స్ రూల్ మీకు తెలుసు కదా. సో అది కేసు ఇక్కడ. సో ఓవరాల్గా కంటిన్యూ స్టేట్మెంట్ ఎప్పుడు యూస్ చేస్తాం అంటే ఆ కేసుతో ఎప్పుడైతే మన మ్యాచ్ అవుతుందో అది స్కిప్ చేసి మిగతాయి కంటిన్యూ చేయమని దాని మీనింగ్. బ్రేక్ అయితే ఎక్కడైతే మన కేసు మ్యాచ్ అవుతుందో అక్కడితో ఆపేయమని, ఆ ప్రోగ్రామ్ స్టాప్ అయిపోవాలి. సో నెక్స్ట్ వీ కెన్ యూస్ కంటిన్యూ ఓన్లీ ఇన్సైడ్ లూప్స్. ఇఫ్ వీఆర్ యూజింగ్ ఎనీవేర్ ఎల్స్ వీ విల్ గెట్ కంపైల్ టైమ్ ఎర్రర్ సేయింగ్ కంటిన్యూ అవుట్ సైడ్ ద లూప్. సో లూప్లో మాత్రమే మనం యూస్ చేయాలి, లైక్ ఫర్ లూప్, వైల్ లూప్, ఈ లూప్స్లో మాత్రమే యూస్ చేయాలి. మీ స్విచ్లో, ఇఫ్లో ఎక్కడ యూస్ చేయకూడదు. ప్రీవియస్ ప్రోగ్రామ్లో చూస్తే ఫర్ లోపల మనం యూస్ చేసాం కంటిన్యూ. సో నార్మల్గా ఈ ప్రోగ్రామ్లో చూస్తే ఎక్స్ ఈక్వల్ టు 10, ఇఫ్ ఎక్స్ డబుల్ ఈక్వల్ టు 10, ఎక్స్ వాల్యూ 10తో ఈక్వల్ అయితే కంటిన్యూ చేయమని. కానీ మనకి ఇక్కడ ఎర్రర్ అనేది జనరేట్ అయిపోద్ది, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే మనం కంటిన్యూ అనే స్టేట్మెంట్ లూప్ లోపల వాడాలి, లూప్ లోపల మాత్రమే వాడాలి కంటిన్యూ స్టేట్మెంట్. సో లేబుల్డ్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్. ఇన్ ద నెస్టెడ్ లూప్స్ టు బ్రేక్ ఆర్ కంటిన్యూ a particular loop we should go for labeled break and continue statement. సో నెస్టెడ్ లూప్స్ అంటే లూప్ లోపల ఇంకో లూప్,
అలాంటి టైంలో మీ బ్రేక్ కానీ కంటిన్యూ కానీ వాడాలంటే వీ షుడ్ గో ఫర్ లేబుల్డ్ బ్రేక్ అండ్ లేబుల్డ్ కంటిన్యూ స్టేట్మెంట్స్. అవేంటో నెక్స్ట్ ప్రోగ్రామ్లో చూద్దాం. సో ఇక్కడ కనుక చూస్తే డూ వైల్ వర్సెస్ కంటిన్యూ, ఇది ద మోస్ట్ డేంజరస్ కాంబినేషన్. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఈ ప్రోగ్రాంలో కనుక మనం చూస్తే టెస్ట్ క్లాస్ లోపల ఎందుకు ఇది ది మోస్ట్ డేంజరస్ కాంబినేషన్ అంటే మీకు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇది మనం ఇక్కడ డూ వైల్ క్రియేట్ చేసాం, లోపల కంటిన్యూ అంటే స్కిప్ అవ్వాలి ఈ కేసు మ్యాచ్ అయినప్పుడు. సో ఇదంతా ఈ ప్రోగ్రామ్ చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ ప్రోగ్రామ్ విన్నాక మీకు అర్థమవుతుంది ఎందుకు ది మోస్ట్ డేంజరస్ కాంబినేషన్ అని. సో ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ ఇంట్ x = 0. సో ఎక్స్కి మనం 0 వాల్యూ అసైన్ చేసాం. సో నార్మల్గా డూ వైల్ అంటే ఫస్ట్ ఈ డూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ తర్వాత వైల్ కేస్ చెక్ చేసుకోవాలి. వైల్ ట్రూ అయితే మళ్ళీ డూ చేయాలి. సో ఇది ఇటువేట్ అవుతాయి. వైల్ ఫాల్స్ అయితే ఇది డూ అవ్వదు, ఇంకా ఎండ్ అయిపోద్ది. సో డూ వైల్ మీకు తెలుసు, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంట్ x = 0, ఎక్స్కి మనం 0 వాల్యూ అసైన్ చేసాం. సో డూ ఇది ప్రీ ఇంక్రిమెంట్. సో ఎక్స్ 0 కదా, ఇక్కడ 1 అవుతుంది. సో 1 అయ్యాక ఇక్కడ ప్రింట్ అయిపోద్ది. 1 అనేది మనకు ప్రింట్ అయింది ఫస్ట్ 1. ఆ తర్వాత ఇక్కడ అగైన్ ఇంక్రిమెంట్. సో 1 నుంచి మనకు 2 అయిపోద్ది. 2 <5 అంటే ట్రూ. ఇఫ్ ట్రూ కంటిన్యూ. సో మనకు కంటిన్యూ అయిపోయింది. సో కంటిన్యూ అంటే ఆ ఇటరేషన్ మనం స్కిప్ అయిపోద్ది. సో అది స్కిప్ అయినప్పుడు మనం ఇక్కడికి వస్తాం, కింద వైల్ దగ్గరకు వస్తాం. ఇక్కడ స్కిప్ చేసేస్తాం, ఎందుకంటే కేస్తో మ్యాచ్ అయింది కాబట్టి మనం ఈ కంటిన్యూ అంటే ఈ స్కిప్ చేసేయాలి. సో అగైన్ వైల్లోకి వచ్చేస్తాం. 2 నుంచి ఇక్కడ ++x ప్రీ ఇంక్రిమెంట్ ఉంది 3 <10 ట్రూ అయింది. సో ట్రూ అయినప్పుడు అగైన్ డూకి వెళ్తుంది. సో ఇక్కడ మనకి x వాల్యూ 3 ఉంది. సో ఇక్కడ మనకి అగైన్ ప్రీ ఇంక్రిమెంట్ 4 అవుతుంది. 4 అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. 4 అనేది ప్రింట్ అయింది. ఆ తర్వాత ఇఫ్ 4 నుంచి 5 అయిపోయింది. 5 సో 5 ఇక్కడ మనకి ఫాల్స్ అయిపోయింది, ఎందుకంటే 5 is not equal to <5. సో 5 is equal to 5. 5 is not <5. సో ఇక్కడ ట్రూ అయినప్పుడు, సో ఇక్కడ ఫాల్స్ అయినప్పుడు ఈ కంటిన్యూ అనేది మనకి వర్క్ అవ్వదు. సో అక్కడ 5 నుంచి 6 అయింది. అగైన్ ++x. సో 6 అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో 6 <10 ట్రూ. సో ట్రూ అయినప్పుడు అగైన్ పైకి వెళ్తుంది 7. ఇక్కడ XSX 7 అవుతుంది. సో 7 నుంచి మనకి ఇక్కడ 7 అవుతుంది. అగైన్ ఇక్కడ 8 అవుతుంది. సో 8 అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఇఫ్ 8 <5 ఫాల్స్. సో ఈ కంటిన్యూ అనేది బ్రేక్ అయిపోద్ది. 8 నుంచి 9 అవుతుంది. సో ఫైనల్గా మీకు అవుట్పుట్ 10 అనేది ఇక్కడ మీకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ 9, ఇక్కడ 10. సో 10 అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సో ఓవరాల్గా అగైన్ 10 <10 ఫాల్స్. సో ఫాల్స్ అయ్యాక వైల్ లూప్ మనకి ఎండ్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ మీకు అర్థం కాకపోతే మీరు మళ్ళీ ఈ వీడియో వినండి, మీకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా డూ వైల్, నార్మల్గా ఈ డూ వైల్ లోపల కంటిన్యూస్ మనం ఎప్పుడు వాడము, మన రియల్ టైంలో కూడా మనం వాడము. ఎందుకంటే దిస్ ఈజ్ మోస్ట్ కన్ఫ్యూజన్. మీకు కన్ఫ్యూజన్ అనేది చాలా క్రియేట్ అవుతుంది ఎక్కువ. సో ఇక్కడ కనుక చూస్తే ++x ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇంక్రిమెంట్ అయిపోద్ది వాల్యూ. x నుంచి 0 నుంచి 1. ఇక్కడ వస్తే 1 నుంచి 2 ఇంక్రిమెంట్ అయిపోద్ది. సో ఎందుకంటే ఇది ప్రీ ఇంక్రిమెంట్, ముందే ఇంక్రిమెంట్ అయిపోద్ది. x++ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్. సో ఓవరాల్గా ఈ ఎగ్జాంపుల్ ఇది డూ వైల్ ప్లస్ కంటిన్యూ ఈజ్ మోస్ట్ డేంజరస్ కాంబినేషన్. మీరు యూజ్ చేయరు కూడా, మీకు నార్మల్గా మీ ప్రోగ్రామ్స్లో కూడా ఎక్కడ ఎగ్జాంపుల్స్లో కూడా మీకు కనపడవు. మీకు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇది చూస్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కంపైలర్ వోంట్ చెక్ అన్విచబిలిటీ ఇన్ ద కేస్ ఆఫ్ ఇఫ్ ఎల్స్, ఇట్ విల్ చెక్ ఓన్లీ లూప్స్. సో కంపైలర్ అనేది అన్విచబిలిటీ చెక్ చేయదు ఇఫ్ ఎల్స్ లోపల, ఓన్లీ లూప్స్లో మాత్రమే చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కనుక చూస్తే, సో నార్మల్గా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టే వైల్ ట్రూ అంటే కేస్ ప్రింట్ అవుతుంది, వైల్ ట్రూ ప్రింట్ అవుతుంది. సో అగైన్ పబ్లిక్ స్టాటిక్ వైల్ ట్రూ హలో అనేది ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత అగైన్ వైల్ అనేది ఒక లూప్, ఫర్ అనేది ఒక లూప్. సో ఫర్ లోపల మనం లిమిటెడ్గా కండిషన్స్ రాసుకుంటాం, మనకు తెలుసు కాబట్టి. వైల్ లోపల ఇన్ కేస్ ఆఫ్ ట్రూ వైల్ అనేది ఇన్ఫినిటీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. సో హలో అనేది ఇన్ఫినిటీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది, మీకు హైకి రీచ్ అవ్వదు. సో అందుకని అన్రీచబుల్ స్టేట్మెంట్ టు హైకి మనం అన్రీచబుల్ స్టేట్మెంట్ అవుతాం. సో కంపైల్డ్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, కంపైలర్ వోంట్ చెక్ అన్రీచబిలిటీ స్టేట్మెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇఫ్ ఎల్స్, ఓన్లీ ఇట్ విల్ చెక్ ఇన్ లూప్స్లో మాత్రమే చెక్ చేస్తుంది. సో లూప్లో ఇక్కడ ట్రూ అయింది, ఇన్ఫినిటీ టైమ్స్ ఇక్కడ రొటేట్ అవుతానే ఉంటుంది కాబట్టి మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయింది. సో కేస్ 2లో ఇఫ్ ఎల్స్లో కనుక చూస్తే ఇఫ్ ట్రూ హలో, ఎల్స్ ఫాల్స్. సో ఇఫ్ అండ్ ట్రూలో లూప్స్ కాదు కాబట్టి ఒకవేళ ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ ఎగ్జిట్ అయిపో. ఇఫ్ ఫాల్స్ ఇది స్కిప్ చేసి ఎల్స్లో స్టేట్మెంట్ ప్రింట్ అయిపో, ఆ తర్వాత ఎగ్జిట్ అయిపో.
సో లూప్లో మనకి లూప్ అనేది జనరేట్ అవుతానే ఉంటుంది, సో రిపీటెడ్గా రన్ అవుతానే ఉంటుంది. అదే ఇఫ్ ఎల్స్లో మనకి ఇఫ్ ట్రూ ఎగ్జిక్యూట్, ఇఫ్ ఫాల్స్ ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ ట్రూ కాబట్టి హలో అనేది మనకి ప్రింట్ అయింది. అదే ఇక్కడ వైల్లో కనుక చూస్తే ఇక్కడ ఇన్ఫినిటీ టైమ్స్ హలో క్రియేట్ అవ్వాలి. సో అలాంటి కేసెస్లో కంపైలర్ ఆటోమేటిక్గా మన ఆల్రెడీ ప్రోగ్రామ్లో ప్రీ డిఫైన్ చేస్తారు. ఇలాంటి కేసెస్లో మనకి కంపైల్ టైం ఎర్రర్ రావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ రిపీటింగ్గా హలో అనేది ప్రింట్ అవ్వకుండా ఇలాంటి ఇన్ఫినిటీ కేసెస్ ఎక్కడైతే లూప్స్ లోపల జనరేట్ అవుతాయో అక్కడ మనం కంపైల్ టైం ఎర్రర్ జనరేట్ అయిపోవాలి ఆటోమేటిక్గా. సో ఇది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది డెవలపర్స్ అనేది డిజైన్ చేశారు జావాని అలాగా. సో అంతే గైస్, ఈ వీడియోతో అంతే. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న తెలుగు జావా ట్యూటోరియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ కింద కామెంట్లో పిన్ చేశాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ క్లారిఫై చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, బాయ్.